నో 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 మళ్ళీ నా అయ్యో ఈసారి నేను వాళ్ళని పట్టుకోలేకపోతే నా ఉద్యోగం పోతున్నాయో పట్టుకోవాలి. శివా శివా ప్లీజ్ నన్ను కాపాడు. తన దగ్గర మేము ముందుగానే తినాల్సిన డబ్బులో తినేసాం. మంకీ మ్యాన్, ఇప్పుడు నువ్వే వెళ్ళి మమ్మల్ని ఏదైనా కాపాడాలి. ఏ చిన్నపిల్లోడా కిందికి దిగిరా, నేను నీకు నర్సరీ రైమ్స్ నేర్పిస్తాను రా రా రా. ఇప్పుడు వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర ఎలా దెబ్బలు తింటాడో చూస్తూ ఉండు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివా నన్ను కాపాడు శివా ప్లీజ్. ముందు ఈ విషయం చెప్పు, మీరు ప్రిన్స్ ని ఎక్కడ కిడ్నాప్ చేశారు? నాకేం తెలీదు. నాకు తెలిసిందంతా సాయంత్రం 7 గంటలకు హెలికాప్టర్ లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంతే. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వెళ్ళబోతోంది? నేను చెప్పేస్తాను, ముందు నన్ను పైకి లాగు. శివా శివా ఆగు. ప్రిన్స్ ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఈ సాయంకాలం ఆయన్ని హెలికాప్టర్ లోపలికి ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్ళబోతున్నారు. కానీ ఆ హెలికాప్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అసలు ఐడియానే లేదు. శివ, నువ్వు వాళ్ళ వెనకాలే వెళ్ళు. వాళ్ళు ఎక్కువ దూరం ఖచ్చితంగా వెళ్ళుండరు. లడ్డు సింగ్ సార్, మీరు సెక్యూరిటీని బాగా టైట్ చేయండి చాలు. వాళ్ళు ఒక పెద్ద కారులోనే ప్రిన్స్ ని కిడ్నాప్ చేశారు. ఎక్కడున్నా సరే నాకు మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఐ మీన్ శివ. ఓకే డన్. శివ, వాళ్ళు ఖచ్చితంగా ఊర్ లోపలికి వెళ్ళుండరు. ఎందుకంటే ఇరుకునే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్లే ఒకే ఒక మార్గం ఉంది, అదే నేషనల్ హైవే రోడ్. వెళ్తే అటు నుంచే వెళ్ళాలి. మనం కూడా అటువైపు నుంచి వెళ్తే ఇరుకుంటారు కదా. వెరీ గుడ్ రేవా. లడ్డు సింగ్ సార్, ఈ హైవేలో ఉన్న పోలీస్ అందరినీ త్వరగా వచ్చి నన్ను కలవమని చెప్పండి. హలోగా నేను ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాను. రండి మిస్టర్ ప్రిన్స్, మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. నన్ను చూసి ఈ లోకమంతటా భయపడుతుంది. నా పేరే దురందర్ ఖాన్. వెల్కమ్ ప్రిన్స్ ఇందర్, వెల్కమ్. తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ మహారాణి మా దగ్గర ఎంత డబ్బు కావాలన్నా ఇస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ప్రిన్స్, మమ్మల్ని క్షమించండి. మీకోసం ఒక అద్భుతమైన కార్ని మేము తయారు చేయలేకపోయాం. ఎవరికి అనుమానం రాలేనంతగా ఒక ట్రక్ ని మీకోసం రెడీ చేశాం. మీరు లోపలికి వెళ్ళొచ్చు. నేను వేసిన ప్లాన్స్ ని ఇలాగే అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఒక విషయం మర్చిపోయావు అనుకుంటా. ఏంటి? శివ 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 శివ, ఎవరిని అడిగినా శివానే భజన చేస్తున్నారు. తను వస్తే నేను చూసుకుంటాను. ముందు తనని లోపలికి తీసుకురండి. స్టాప్ స్టాప్ స్టాప్. నమస్కారం సార్. ఆగాగో. ఆగాగో. నమస్కారం ఆఫీసర్ గారు, ఏదైనా చెత్త ఉంటే ఇవ్వండి, అలా తీసుకెళ్ళిపోతాను.
ముందు ముందు వెళ్ళనివ్వా వెళ్ళ. దేవా, ఈ గార్బేజ్ ట్రక్ ఇటువైపుగా ఎందుకు వెళ్తోంది? అవును నిజమే, దానికి మార్గం ఇటువైపు ఉంది కదా. హలో శివ, ఇటువైపు ఇందాక ఒక గార్బేజ్ ట్రక్ గార్బేజ్ ని తీసుకొని వెళ్ళింది. ఎస్ ఎస్, అదే అయి ఉంటుంది. నేను వెళ్ళి నా ట్రాక్ ని చెక్ చేస్తాను, మీరు నా వెనకాలే రండి. రండి ప్రిన్స్, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మీరు నాతో కలిసి ప్రయాణం చేయడానికి మీరు పెట్టి పుట్టుండాలి. నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇంకా కొద్దిసేపట్లో మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. కొద్దిసేపు అనేది శివకు చాలా ఎక్కువ సమయం. శివ ఆన్ ద వేలో ఉంటాడు. కానీ ఆ శివ వల్ల నన్నేం చేయలేడు ప్రిన్స్. వెళ్ళి హెలికాప్టర్ ని స్టార్ట్ చేయి. బాస్, తను వస్తున్నాడు చూడండి, పైన వస్తున్నాడు చూడండి. ఓ, నువ్వే ఆ చిన్న పిల్లాడా? అందరినీ చెద కొడుతున్నావంట కదా. సిగ్గు లేకుండా ఈ చిన్న పిల్లాడితో నా దెబ్బలు తినొచ్చారు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. తను నిజంగానే అందరినీ చెదగొట్టేస్తున్నాడే. ఏయ్, వెంటనే తనని ఆపండి, వెళ్ళండి. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు డైలాగ్ చెప్తావు కదా, చెప్పు. ఈ దురంధరయ్య అంటే ఈ ప్రపంచం మొత్తం గడగడలాడుతుందని చెప్తూ ఉంటావు కదా, మరెందుకు నువ్వే భయపడుతున్నావు? చెప్పండి ప్లీజ్. కాళ్ళు చేతులు వణికిపోతున్నట్టున్నాయే. నేను గెలిచాను, నేను గెలిచాను. ఇప్పుడు ఆ శివ పిల్లాడు వల్ల నేనేం చేయడం కుదరదు. బాస్, అటు చూడండి. తను అసలు చిన్న పిల్లాడేనా కాదా? హలో అంకల్, త్వరగా లాంచ్ చేయండి, లేకపోతే చివరికి పట్టుబడ్డావా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ. చాలి కాపే, ఇది విని నాకు చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. యువరాజు, శివ, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా ఒకరోజు నువ్వు మా భవనానికి వచ్చి తీరాలి, సరేనా? అప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. డోంట్ వరీ రాణి గారు, శివ తప్పకుండా వస్తాడు. వాడితో పాటు నేను కూడా వస్తాను. ఎందుకు? మీరెందుకు రావాలి? ఈ ఊళ్ళో దొంగ ఏ దొంగతనం చేయాలనుకున్నా ముందే అది మీకు మాత్రమే కదా తెలుస్తుంది. వాళ్ళని పడుకునేందుకు మీకు సమయం సరిపోతుంది కదా.